నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. ఫోన్ మానిపించాలని చెస్ నేర్పితే అంతర్జాతీయ ఆటగాళ్లనే ఓడించిన 3 ఏళ్ల కుర్రాడు కేవలం మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి కుమారుడి దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు నేర్పిన చదరంగం అతన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహా తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏబిసిడీలు కూడా సరిగ్గా తెలియని 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులోనే ఈ బుడత ప్రతిష్టాత్మక FIDE ఫిడే రేటింగ్ ను 1572 సాధించి అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 3 అంతర్జాతీయ క్రీడాకారులను ఓడించిన ఈ బాల మేధావిని భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ గా చూడాలని అతని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలంతా ఫోన్లు చూస్తూనే కాలం గడిపిస్తున్నారు. వారు తినాలన్నా అల్లరి చేయకుండా కూర్చోవాలన్నా ఫోనే ఆయుధంగా మారుతుండటంతో అనేక మంది తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో ఫోన్లు పెట్టి తమ పనులు చేసుకుంటున్నారు. అచ్చంగా మధ్యప్రదేశ్ లోని ఓ జంట కూడా ఇదే పని చేసింది. కొంతకాలానికే బాలుడు ఫోన్ కు విపరీతంగా అలవాటు పడ్డాడు. ఇది చాలా ప్రమాదకరమని తెలుసుకున్న అమ్మా నాన్నలు 3 ఏళ్ల కుమారుడి చేత ఎలాగైనా ఫోన్ మాన్పించాలనుకున్నారు. అందుకోసం అతడి దృష్టి మళ్లించేలా గేమ్స్ నేర్పించారు. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చొని చెస్ నేర్పించారు. అతి తక్కువ కాలంలోనే అతడు మంచి ప్రతిభను కనబరచగా కోచింగ్ సెంటర్ లో చేర్పించారు. అక్కడ విపరీతమైన మెలకువలు నేర్చుకున్న ఆ బుడ్డోడు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించి ప్రపంచ రికార్డు సాధించాడు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన సిద్ధార్థ్ నేహా సింగ్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 3 ఏళ్లు కాగా అతడికి సర్వజ్ఞ సింగ్ కుష్వాహా అనే పేరు పెట్టుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచే అతడు చాలా యాక్టివ్ గా ఉండటంతో అతన్ని ఆపడం తల్లిదండ్రులకు కష్టమయ్యింది. ఈ క్రమంలోనే అతడికి అన్నం తినిపించడానికి పని చేసుకునేంత వరకు అతడు కదలకుండా కూర్చోవడానికి ఫోన్ అలవాటు చేశారు. కానీ సర్వజ్ఞ గంటల తరబడి ఫోన్ చూస్తున్నానని పట్టుపట్టంతో అది ప్రమాదమని భావించిన తల్లిదండ్రులు అతడి చేత ఫోన్ మాన్పించాలనుకున్నారు. అలా అని బయటకు తీసుకెళ్లి గంటలు ఆడించలేరు కాబట్టి ఏదైనా ఇండోర్ గేమ్ నేర్పించాలని అనుకున్నారు. వెంటనే చెస్ తీసి ఆడించడం ప్రారంభించారు. అయితే ముందు నుంచే కాస్త తెలివి ఎక్కువ కలిగిన సర్వజ్ఞ చెస్ గేమ్ బాగా నేర్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులను ఓడించే స్థాయికి చేరుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడి కోసం ఓ వ్యక్తిగత కోచ్ ను ఏర్పాటు చేశారు. ఇలా సర్వజ్ఞ కేవలం 6 నెలల్లోనే అద్భుతంగా ఆట ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో కోచ్ నితిన్ చౌరాసియా నేషనల్ ఇన్స్ట్రక్టర్ ఆకాష్ ప్యాస్ తో కూడా కోచింగ్ ఇప్పించాడు. ఇలా రోజుకు 6 గంటల పాటు వీరిద్దరూ సర్వజ్ఞకు కోచింగ్ ఇవ్వగా అతడి ప్రతిభ చూసి వీరు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో అతన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. అలా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సర్వజ్ఞ ప్రతిష్టాత్మక FIDE ర్యాంకింగ్ లో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా 7 నెలల 20 రోజుల వయసులోనే అంతర్జాతీయ చెస్ అంటే 3 ఏళ్ల 7 నెలల 20 రోజుల వయసులోనే అంతర్జాతీయ చెస్ సమైక్య FIDE ర్యాంకింగ్ లో స్థానం సంపాదించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సర్వజ్ఞ ప్రస్తుతం FIDE ర్యాంకింగ్ లో 1572వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది ర్యాంక్ నెంబర్ అన్నమాట. గతంలో ఈ రికార్డు పశ్చిమ బెంగాల్ కు చెందిన అనీష్ సర్కార్ 3 ఏళ్ల 8 నెలల పేరు మీదే ఉండేది. ఇదిలా ఉండగా FIDE ర్యాంకింగ్ సాధించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒక ఆటగాడిని ఓడించడం తప్పనిసరి. సర్వజ్ఞ అతి తక్కువ వ్యవధిలోనే ఏకంగా 3 అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాళ్లను ఓడించాడు. ఈ అద్భుత ఘనత పట్ల సర్వజ్ఞ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. మా కుమారుడు ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా FIDE ర్యాంక్ సాధించడం మాకు గొప్ప గౌరవం. మా కళ సర్వజ్ఞను గ్రాండ్ మాస్టర్ గా చూడటమే అని తండ్రి సిద్ధార్థ్ సింగ్ కుష్వా అన్నారు. చెస్ ఆడేందుకు ఎక్కడికి వెళ్లాలని నీకు అనిపిస్తోందంటూ చిన్నారి సర్వజ్ఞను అడగ్గా మంచిగా ఉండే ప్రదేశాలకు వెళ్తానని చెప్పాడు. ముఖ్యంగా తాను ఖాండ్వా, భోపాల్, చింద్వారా, మంగళూరు వంటి చోట్ల గెలిచారని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు. సర్వజ్ఞ సాధించిన ఈ రికార్డు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చెస్ క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. మరి ఈ వీడియో మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.